హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు కృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 10వ అధ్యాయము లేఖనములో 6వ వచనాన్ని చదువుతున్నాం. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును, బలత్కారములు భక్తిహీనుల నోటిలో మోసివేయబడును. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించవచ్చు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదము వచ్చును, బలత్కారము భక్తిహీనత వారి నోరు మూసివేయబడినట్లుగా ఉంటుంది. ఇక్కడ మనము దేవుని వాక్యమును బట్టి ప్రతి ఒక్కరూ వింటున్న మాటలు దేవుని వాక్యానుతో తాము సరిచేసుకొని వాక్యము చేతనే నీతిమంతులుగా తీర్చబడాలి. వాక్యం చెప్పుకుంటూ వింటూ వెళ్ళిపోవటం కాదు. ఆ వాక్యములో ఉన్న సారాంశము, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు, ఆ మనిషిలో ఉన్న ఏ లోపం ఉందో ఆ లోపాన్ని సరిచేసుకొని క్రీస్తు యొక్క సన్నిధిలో మారు మనసుకు తగినట్లుగా ఫలించుతూ నీతిమంతులుగా తీర్చబడటమే. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడుతున్నారో వారి తల మీద ఆశీర్వాదం ఉంటుందని ఈరోజు వాక్యం చెప్తున్నమాట. నీతిని అనుసరించి యథార్థమైన మార్గములు నడుస్తున్నటువంటి అనుభవాలు మనము ప్రభు సన్నిధిలో నేర్చుకోవాలి. లేకపోతే భక్తిహీనత వారి నోటిని మూయబడును, భక్తిహీనత వారిని నానా విధముగా కృంగజేయును. భక్తిహీనతకు ఎక్కడ చోటివ్వద్దు. నీతి కలిగి వాక్యమును బట్టి నీతిమంతులుగా దేవుని వాక్యాన్ని ఆత్మ సంబంధమైనటువంటి ప్రభు మాట్లాడుతున్నప్పుడు తమ జీవితములో నీతిమంతులుగా తీర్చబడాలి. సామెతలు 3:33లో భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. చూసారా, భక్తిహీనత ఇంటి మీద ఏమి పొంచి ఉందంటే శాపములు పొంచి ఉన్నాయి. కొన్ని ప్రభువు నొద్దకు వస్తారు, ఆదివారం వచ్చినట్లుగానే ఉంటారు, భక్తి చేస్తున్నట్లుగానే ఉంటారు, కానీ వాక్యానికి టైం ఇవ్వరు, దేవునికి సమయం ఇవ్వరు. ఆ వాక్యం ఏం చెప్తున్నారు, ఆ వాక్యం ఏం చేయాలి, మనం ఏం చూపిస్తుందో వాటి ప్రకారంగా మనం నడుచుకోవటమే దాన్ని నీతిమంతుల లక్షణం. భక్తిహీనతలో ఎలా ఉంటుందంటే చేసేది చేసుకుంటూ వెళ్ళిపోతూ వాళ్ళకు తోసింది చేసుకుంటూ వెళ్ళిపోవటం వలన శాపాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అంటాడు, భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. ఎవరైతే వాక్యమిని తమ జీవితమును నీతిపరుచుకొని నిర్దోషమైన ప్రభు సన్నిధిలో నిలబడి ఉంటారో వారి నివాస స్థలం మీద ఆశీర్వాదం ఉండునని వాక్యం చెప్తున్నమాట. మలాకీ గ్రంథంలో 2వ అధ్యాయంలో 2వ వచనములో సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆజ్ఞ ఆలకింపక నా నామమును గణపరచనట్లు మనస్సుపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలములు శపింతును. చూసారా, ఎవరు ఇక్కడ శపించబడే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు? అక్కడ ప్రభు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞ ఆయన నామాన్ని గణపరచుచు మనస్సుపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుని వాక్యమును మనం అనుసరించి నడుచుకోవాలి. వారు అనుసరించి నడుచుకోక నా నామమును గణపరచునట్లు మనస్సుపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీద ఉన్న
ప్రతి శాపమును మీ మీదకి తెప్పిస్తానని చెప్తున్నాడు అక్కడ. కాబట్టి మీరు దానిని మనసునకు తెచ్చుకొని, కనుక దేవుని సన్నిధిలో మీరు ఆశీర్వాదములో ఉన్నారో శాపములో ఉన్నారో ఒకసారి తెలుసుకోమని చెప్తున్నాడు. దేవుడు ఆజ్ఞ ఇస్తారు. ఆ ఆజ్ఞలను మనము మనసపూర్వకంగా మన హృదయంలో ఉంచి దాని ప్రకారంగా నడుచుకునే అనుభవాలు ఉంటే నువ్వు మరింత ఫలభరితంగా ఉంటావు. లేకపోతే ఉన్న ఫలాలు కూడా తీసేస్తానని ప్రభు చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండములో 33వ అధ్యాయంలో కూడా 16వ వచనాన్ని చదువుతున్నాం. 33వ అధ్యాయం 16వ వచనం. సంపూర్ణముగా ఫలించి భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలనే యెహోవా తన భూమిని దీవించును. ఎలా దీవించును? ఇక్కడ యేషోబును గురించి ఇదిగో ఆయన తల మీదకి ఖ్యాతి వచ్చినట్లుగా రాయబడినటువంటి మాట. తన సహోదరులకి లేదు అంత ఖ్యాతి, యేషోబు తల మీదకి అంత ఖ్యాతి, ఆశీర్వాదం కలిగినట్లు. ఇది ఏమై ఉన్నదంటే సంపూర్ణముగా ఫలించి భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థములను యెహోవా అతని భూమిని దీవిస్తానని చెప్తున్నాడు. ఇది ఎవరికి లభిస్తుంది అనంటే నీతి కలిగినటువంటి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆశీర్వాద ఫలములు చేత. ఆశీర్వాద ఫలములు ఎక్కడ ఉంటాయి? దేవుడు వాక్యం చెప్తున్న మాట. యేషోబు చూడండి, అన్నల మధ్యలో ఉన్న అదే నమ్మకత్వం, అదే భయభక్తులు. తండ్రి గారి దగ్గర ఉన్న అదే నమ్మకత్వం, అదే భయభక్తులు. ఇతను మనకి నచ్చట్లేదు, యథార్థంగా ఉంటున్నట్టు వలన మాత్రమే వాళ్ళ అన్నలు తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీలకి అమ్మివేశారు. పోతీఫర్ ఇంట్లో ఉన్న అదే నమ్మకత్వం, అదే భయభక్తులు. అలాగే పానదాయక అధిపతి అయినటువంటి చెరసాలలో ఉన్నప్పుడు అక్కడ కూడా అదే నమ్మకత్వం, అదే యథార్థత. అందువలన దేవుడు వాక్యం చెప్తున్నటువంటి విషయంలో అతనికి కలిగిన సమస్తమును కూడా యేషోబు తల మీద దీవెనలు, ఆశీర్వాదాలు ఉన్నాయి. కారణం ఏంటంటే నమ్మకత్వములో, యథార్థతలో ఉన్న దేవుని యందు భయభక్తుల్లో ఉన్న ఆశీర్వాద ఫలములు. ఈరోజు మనం చూస్తే దేవుని వాక్యం చెప్తున్న మాట, అంతటగా ఆశీర్వదించబడిన అనుభవాలు ఉన్నాయా? అంత భక్తి జీవితం ఉన్నదా? మన జీవితాల్లో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హగ్గయి గ్రంథములో 2వ అధ్యాయం 9వ వచనములో అక్కడ అంటారు, ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమ కంటే మించి ఉన్నదని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానమును నిలిపెదను, నీకు అనుగ్రహించదనని అక్కడ సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నారని వాక్యం చెప్తుంది. ఈ మందిరమందు దేవుడి సన్నిధిలో నువ్వు ఉండాలి. కొందరు చూడండి, దేవుడు మందిరానికి సమయం లేదు, అక్కడ అడుగు పెడతానికి సమయం లేదు. దేవుడు మందిరం అంటే ఏంటనుకున్నాడు? నీవు నీ కుటుంబం కలిసి దేవుడి సన్నిధిలోనికి రావాలి. అది చిన్న మందిరమైన కావచ్చు, ఓ సువిశాలమైన మందిరమైన కావచ్చు. ఎక్కడ 2-3 నా నామములో కూడి ప్రార్థన మందిరముగా దేవుడి సన్నిధిగా ఏర్పరచుకొని ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ప్రభు ఉంటారు. ఈరోజు ఆయన సన్నిధిలో నీవు నీ కుటుంబం అడుగు పెట్టాలి. అప్పుడు అక్కడ నీకు సమాధానం ఉంటుంది, అక్కడ నీకు ఆశీర్వాద ఫలాలు ఉంటాయి. కొందరు నేను ఆశీర్వదించబడాలో, నేను దీవించబడాలో అని చెబుతూ దేవునితో గడపలేని సమయం, దేవునితో నిలిచేటువంటి సమయం నీ కుటుంబాలలో, నీ కుటుంబం అంతటికి కొందరికి లేదు. కాబట్టి కుటుంబం అంతా కలిసి ఆ దేవుని మందిరములో నీవు ఉన్నట్లయితే, ఆయనతో నువ్వు ఉన్నట్లయితే, వాక్యం చెప్తున్నటువంటి మాట, నీవు అన్ని విషయములో కూడా నువ్వు ఆశీర్వదించబడతావు. అక్కడ నీకు సమాధానము కలుగుద్ది, ఆశీర్వాద ఫలములు నిలబడతాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో 15వ వచనములో, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయములలో ఏలనీయండి. ఇందుకొరకే మీరు ఒకే శరీరముగా పిలువబడితిరి, ఏక శరీరులుగా పిలవటానికి మీరు కృతజ్ఞులై ఉండండి. దేవుడు ఎందుకు పిలిచాడు? అందరినీ ఏకశరీరులుగా ఉండటానికి పిలిచాడు. మీరు ఏకశరీరులుగా ఉండటానికి ఎలా ఉండాలంటే మీ హృదయములలో సమాధానము ఏలనివ్వండి. ఈరోజు సమాధానాలు లేవు.
ఒక కుటుంబాలలో సమాధానం లేదు, సంఘములో ఒకరికొకరు సమాధానం లేదు, సేవకులకు ఒకరికొకరు సమాధానం లేదు. సమాధానము మీలో ఏలనివ్వండి, అప్పుడు నీ తల మీద ఆశీర్వాదపు సమాధానపు దీవెనలు ఉంటాయి. ఒకటి చెప్పినటువంటి మాట, నీతి కలిగి నడుచుకున్నట్లయితే నీ తల మీదకి ఆశీర్వాదం. రెండోది, భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ తల మీద దీవెనలు ఉంటాయి. మూడోది, దేవుని మందిరములో సమాధానం ఉన్నది. ఆ సమాధానము మరి ఆశీర్వాద ఫలములు పొందుకోవాలంటే ఆయన చెప్పినటువంటి సమాధానము మనమందరము ఏకరీతిగా ఏక మనస్సు గలవారమై ప్రభువుని ధరించుకొని ఆయనతో మనం నిబంధన కలిగి ఉన్నప్పుడు ఆ సమాధానం మనలో ఏలుబడి చేస్తూ ఉంటుందని వాక్యం చెప్తున్నమాట. అపోస్తుల కార్యములలో కూడా 2వ అధ్యాయం 2వ వచనంలో 4వ మాటలో మనం గమనించినట్లయితే, అప్పుడు వేగముగా వచ్చే బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారి కూర్చున్న చోటుకి ఇదిగో అలాగ వారి మీదకి వచ్చేసిందంట. ఆ సమయంలో మేడగదిలో వీళ్ళు ఒకరికొకరు ప్రభుని స్తుతిస్తున్నారు. ఎప్పుడైతే స్తుతి స్తోత్రాల మధ్యలో ఉన్నారో వీళ్ళందరూ కూడి 3వ వచనంలో, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకల వలె విభాగింపబడినప్పుడు వారికి ఇదిగో ఏమై ఉన్నదంటే, ఒకరికొకరు ఒకరి మీద ఒకరికి పరిశుద్ధాత్మిక శక్తి, పరిశుద్ధాత్మిక ఆత్మ వారి మీదకి రాలగా వారు అన్య భాషలు మాట్లాడుతూ సాగెను అని రాయబడింది. అంటే దేవుని సన్నిధిలో మీరు గమనించాలి, ఒకటి సమాధాన స్థితి ఉంది, ఆశీర్వాద ఫలములు ఉన్నాయి. మూడవది ఇక్కడ మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మిక నింపుదల కావాలి. పరిశుద్ధాత్మ నింపుదల. ఆయన ఆరాధించుకునేటప్పుడు ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించుకోవాలి. కొంతమంది ఆరాధన టయానికి రారు, ఫోన్ వచ్చినా కానీ ఫోన్లు పట్టుకొని తిరిగేవాళ్ళు కొందరు టైం అంతా వేస్ట్ చేస్తుంటారు. ఆరాధించడం అంటే ఏంటి? దేవుడిని మనం గణపరచాలి, ఆయన గౌరవించాలి, మనము సమర్పించుకొని ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అప్పుడు వాళ్ళల్లో ఉన్న భయం పోయింది. అప్పటి వరకు భయంతో ఉన్నారు, ఆ భయం పోయింది. వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ తారుమారైపోయి ఎప్పుడైతే ఆకాశము నుండి అకస్మాత్తుగా పరిశుద్ధాత్మ అగ్ని వారి మీద దిగగా వాళ్ళ నాలుకలు విభజింపబడి ఆత్మ పొందుకొని అన్య భాషలు మాట్లాడటమే కాదు, ఇంచుమించుగా అక్కడ అనేకులు రక్షణ పొందినట్లుగా రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ నింపుదల కావాలి. ఆత్మ నింపుదల నీలో ఉండాలి. ఆత్మ నింపుదల లేదు. కొన్నిసార్లు చూస్తే అరగంటకు అయిపోయే సంఘాన్ని చూసుకుంటున్నారు. అరగంటకు అయిపోయే సంఘాలు ఒక 30 గంటకు అయిపోద్దా టైం పెట్టుకొని. చాలా జాగ్రత్త. దేవుడు నిన్ను దినమెల్లా కాపాడుతున్నాడు, వారమెల్లా కాపాడుతున్నాడు, నెల మొదలుకొని నెలంతా కాపాడుతున్న దేవుని సన్నిధిలో ఒక 2 గంటల టైం సమీపంలో 2 గంటలు 2 గంటలన్నర టైం గడపలేకపోతున్నటువంటి పరిస్థితి. ఈ టయానికి వెళ్తే ఆరాధన అయిపోద్ది, వాక్యానికి వెళ్దాంలేనని సుఖానికి అలవాటు పడి, నిర్లక్ష్యానికి అలవాటు పడి ఉన్నావేమో. జాగ్రత్త. సమాధానం కోల్పోతారు. ఆశీర్వాదము అనే ఆత్మ సంబంధమైన అనుభవం, బలమైన ఆత్మ పొందుకోలేకపోవటానికి గల కారణం అదే. అక్కడ అడుగు పెట్టిన తర్వాత వారు ఆత్మ పొందుకొని ఆసక్తి కలిగి దేవుని వాక్యమును పేతురు ప్రకటించగా అనేక మంది రక్షించబడ్డారు. ఇలారా, ఈ వాక్యము నీ హృదయములో ప్రభు సన్నిధిలో నీతో మాట్లాడుతున్న మాట అది. కాబట్టి ప్రభు సన్నిధిలో నీ మీద ఆశీర్వాదము రావాలన్నా, ఆయన చెప్పిన నిబంధన ప్రకారం నీ మీద దీవెనలు కావాలన్నా, ఆయన చెప్పినటువంటి ఇదిగో యథార్థమైన మార్గం నీ మీద సమాధానం కలిగి ఉండాలన్నా, దేవుని మందిరములో అడుగుపెట్టే నీ కుటుంబము కలిసి అడుగుపెట్టేటువంటి తీర్మానం, అలాగే దేవుని యొక్క అభిషేకం, ఆత్మ సంబంధమైన అనుభవం కలిగి ఉండాలంటే ప్రారంభములో ఆరాధన కాడించి నువ్వు ముగింపు వరకు, ఆశీర్వాదం వరకు దేవుని సన్నిధిలో ఉండటం ఇది ఎంతో ఆశీర్వాదం. ఇంకొక మాట చదువుకుందాం. 2 దీనవృద్ధాంతముల గ్రంథం 7వ అధ్యాయములో 3వ వచనం. అగ్నియు యెహోవా తేజస్సు మందిరము మీదకి దిగగా చూసి ఇజ్రాయేలీలందరినీ సాగిలపడి నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. చూసారా, దేవుడి మందిరం మీదకి ఏం దిగొచ్చిందంట? అగ్ని, యెహోవా తేజస్సు అక్కడ
అక్కడ దిగగా, ఎవరైతే ఏ కుటుంబం అయితే అక్కడ ఉంటుందో, ఏ కుటుంబం అయితే అక్కడ ప్రభు సన్నిధిలో ఉంటారో, వారు అక్కడ సాగిలపడి నమస్కరించి, ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని వారు కేకలు వేయచ్చు అక్కడ నుండి ప్రభు నిరంతరము స్తోత్రార్హుడని ఆయన్ని ఆరాధించి స్తుతించడం సాగారు. ఆరాధించి స్తుతించడంలో నీవు ఉన్నావా? ఆ ఆరాధించి స్తుతించడంలో నీ పిల్లల్ని ఉంచుతున్నావా? ఎక్కడెక్కడో ఉండటానికి ఇష్టపడుతున్నావు. దేనికోసం ఎదురు చూస్తున్నావు? ముందు ప్రాధాన్యత దేవునికి ఇవ్వు. నీకు తోడుగా ఉంటాడు. నీ మీదకి ఏ అపాయం రానివ్వడు. నీ తల మీదకి ఆశీర్వాదం వచ్చుద్ది. నీ భూమి మీద నువ్వు నివసిస్తున్న చోటుకి దీవెనలు వస్తాయి. నువ్వు నిలిచినటువంటి చోటు సమాధానముగా ఉంటుంది. నీవు నిలిచినటువంటి చోటుల్లో దేవుని ఆత్మకార్యములు పనిచేస్తాయి. ఈరోజు చెప్తున్న మాట, నిర్లక్ష్య స్వభావాలు వదిలి దేవుని యందు భయభక్తులతో నడుచుకో. ప్రభు నీకు అన్ని విషయాల్లో తోడై ఉండి ఆయన కృప చూపించి నడిపించి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఆయన సన్నిధిలో అధికమైనటువంటి దీవెనలతో నింపి నడిపించుదురుగా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రములు. ఎవరెవరైతే ఈ వాక్యం విని ప్రార్థన చేస్తున్నారో వారి తల మీదకి ఆశీర్వాదం ఉన్నదని, వారి నివసిస్తున్న చోటు దీవెనలుగా ఉన్నదని, వారు దేవుని సన్నిధిలో అడుగుపెట్టి ఉండగా సమాధానము ఇదిగోనైనా వారి జీవితంలో కలుగు చేస్తానని, ఎవరైతే ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారో వారి మీదకి అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని చేత నింపుతానని మీ వాక్యం చెప్తున్న ప్రకారం ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఇది మొదలుకొని మీ యందు అట్టి భయభక్తులు కలిగిన వారై జీవించి దీవించి ఆశీర్వాద ఫలములు పొందుకొనటానికి ఎవరికి వారు దేవుని భయభక్తులతో కుటుంబాలతో కలిసి మిమ్మల్ని ఆరాధించే కృపలు నడిపించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.